వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కేంద్రం రెపో రేట్ తగ్గించిన తర్వాత హోమ్ లోన్స్కి వెళ్ళే వాళ్ళ రేట్ పెరిగిందనమాట. సో మరి హోమ్ లోన్స్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, మన సిబిల్ స్కోర్ హోమ్ లోన్ పైన ఇంపాక్ట్ చూపిస్తుందా, అండ్ దాంతోపాటు చాలామందికి హోమ్ లోన్ అప్లై చేసుకోవడం, తర్వాత అది రిజెక్ట్ అవ్వడం, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అసలు హోమ్ లోన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి, ఎట్లాంటి కేసెస్లో రిజెక్ట్ అవుతాయి, అండ్ ప్రాపర్గా మనం హోమ్ లోన్ తీసుకోవాలంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి లోన్ గురు ఇందిరా గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రెపో రేట్ పెరిగిన తర్వాత మీకు కూడా చాలా వర్క్లో బిజీ ఉన్నట్టున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్. సో అయితే హోమ్ లోన్స్ రెపో రేట్ తగ్గడం, హోమ్ లోన్స్కి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం, ఇవన్నీ కూడా ఏ బ్యాంక్ సెక్టర్లో అదే బిజీ ఉన్నాయి బ్యాంక్స్ అన్నీ కూడా. ఎస్. సో కానీ ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ నేను అడగాల్సింది ఏంటంటే, హోమ్ లోన్స్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అవుతాయి, ఇంకొన్ని వాటికి మాత్రం రిజెక్ట్స్ అవుతాయి. అసలు రిజెక్ట్ అవ్వడానికి ఏమేమి కారణాలు ఉంటాయి? అదే బేసిక్ ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అండి. సో నథింగ్ బట్ నేను కూడా ప్రీవియస్ అదర్ ఛానల్స్లో చెప్పిన ప్రకారము లోన్ నథింగ్ బట్ ఒక జాబ్కి అప్లై చేసిన మాదిరిగానే ఇది కూడా. సో ఎంత ప్రాపర్గా మనం అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ చేసామనేది వెరీ ఇంపార్టెంట్. సో ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్స్ వల్ల కానివ్వండి, లేదంటే వాళ్ళ ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల కానివ్వండి, సో వాళ్ళకి తెలియదు ఆ విషయము. ఇప్పటికి కూడా చాలా మందికి సిబిల్ ఎంత ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, అదర్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయండి. అదే బేసిక్ ఇక్కడే వచ్చేసి ఏ లోన్కైనా సరే, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు హోమ్ లోన్ మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ కేవైసీ అనేది మ్యాండేటరీ. ఈవెన్ చాలా మందికి కేవైసీలో కూడా ప్రాపర్గా ఉండవు. లైక్ పాన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, మ్యాచింగ్ ఉండదు. సో అది కూడా ఒక కారణం అవ్వచ్చు రిజెక్ట్ అవ్వడానికి. సో అలా మనం చాలా కేర్ తీసుకునేది ఉంటుంది. సో కేవైసీ తీసుకునేది ఉంటుంది, లైక్ వాళ్ళ ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, అండ్ ఈవెన్ వాళ్ళ ప్రెజెంట్ అడ్రస్ కానివ్వండి. సో ఇవన్నీ ఒక కేవైసీ అండర్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసుకుంటే, అంటే జనరల్గా లోన్ అనగానే 2 సెక్టర్ పీపులే ఉంటారు ఇక్కడ మనకి. లైక్ ఒకరు శాలరీడ్ ఉంటారు, సెకండ్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్ పీపుల్ ఉంటారు. సో ఆ విధంగా సో వాళ్ళు శాలరీడ్ అయితే గిన ప్రాపర్ డాక్యుమెంట్స్, సఫిషియెంట్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, అంటే లైక్ శాలరీ స్లిప్ అవ్వనివ్వండి, వాళ్ళ బ్యాంక్లో సఫిషియెంట్గా క్రెడిట్ అవుతుందా లేదా శాలరీ, సో ఈ ప్రాస్పెక్ట్ లో ఉంటుంది. సో అలాంటి ఫార్మ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఉంటుంది. సో జనరల్లీ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. మినిమం 6 శాలరీడ్ అయితే గిన సో మినిమం 6 months ఆర్ 1 year బ్యాంక్ స్టేట్మెంట్ నీడ్ ఉంటుంది. సో ఖచ్చితంగా బ్యాంక్ లో క్రెడిట్ అవుతూ ఉండాలి, ఐ మీన్ శాలరీ. ఓకే, ఇంకా అదే విధంగా వాళ్ళు శాలరీ స్లిప్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇంకొక వీలైతే గిన లైక్ వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ యొక్క డీటెయిల్స్ కూడా మనకి నీడ్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉందా, అలాంటి ఏదైనా ఛాన్సెస్ ఉంటే అవి కూడా పెట్టుకుంటే అది కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ లో వచ్చి ఎవరైతే బిజినెస్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ శాలరీ వాళ్ళకైతే కొంతవరకు ఈజీగానే పే స్లిప్స్ ఆఫీస్ నుంచి తీసుకోవడం కావచ్చు, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ చాలా కొంతవరకు ఈజీ ఉంటుంది. మరి సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నప్పుడు కావచ్చు, బిజినెస్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటివి? ఇక్కడే అండి మేజర్ ప్రాబ్లం వచ్చేది ఇలాంటి పీపుల్కే. ఓకే, సో మీరు అన్నట్లు శాలరీకి అయితే వెరీ సింపుల్ అయిపోతుంది డాక్యుమెంట్ సబ్మిషన్ చేయడంలో కానివ్వండి. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీ చూడడం అనమాట. ఫస్ట్ ఫేజ్ కేవైసీ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇన్కమ్ ఆపర్చునిటీ. అదెందుకు చూస్తాం మనం అంటే రీపేమెంట్ కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా అనేది, రైట్? సో దాన్ని బేరీజ్ వేసుకోవడానికి ఇదంతా ఇప్పుడు. సో మీరు అన్నట్లు ఇప్పుడు లైక్ బిజినెస్ పీపుల్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్ కానివ్వండి, వాళ్ళకి ఎస్పెషల్లీ మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ లైక్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, సో వాళ్ళ యొక్క ఎంటిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయి ఉంది. సో మినిమం 3 years వింటేజ్ ఉండాలి. అంటే 3 years స్టార్ట్ చేసి ఉండాలి వాళ్ళ బిజినెస్. ఎగ్జాక్ట్లీ. అండ్ దాని యొక్క డాక్యుమెంట్స్ ఉండాలి మినిమం. అట్లీస్ట్ ఇప్పుడు జనరల్ గా జిఎస్టీ వచ్చి కూడా దాదాపుగా ఇయర్స్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్లీ చాలా మంది జిఎస్టీ చేసుకొని ఉంటారు. ఇంకా స్టిల్ చాలా మంది అంటే లోకల్ వెండర్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళు జిఎస్టీ కూడా చేసుకొని ఉంటారు. ఎందుకంటే మేము ఆ స్లాబ్ లెక్ రామ్ కదా మాకెందుకు అన్నట్లు. అలాంటి పీపుల్ అట్లీస్ట్ ఉద్యమ రిజిస్ట్రేషన్ అవ్వనివ్వండి, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అంటాం, సో ఇలాంటివి చేసుకొని ఉండాలి. లేదు లేబర్ లైసెన్స్ చేసుకొని ఉండాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క వింటేజ్ కన్సిడర్ చేయడానికి అదొక ప్రూఫ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా. సో ఎంత ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే గిన అంత బెటర్గా వాళ్ళని కన్సిడర్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఐటీఆర్. సో సెల్ఫ్ శాలరీడ్ వాళ్ళకి ఎలాగో ఐటీఆర్ ఉంటుంది, బట్ వీళ్ళు చాలామంది చేసుకోరు. సో ఇక్కడ ఐటీఆర్ అనేది వెరీ క్రూషియల్ థింగ్ అండి. సో వాళ్ళ యొక్క ఇన్కమ్ని మనము కన్సిడర్ చేయాలి, వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది కన్సిడర్ చేయడానికి ఐటీఆర్ వెరీ యూస్ఫుల్ థింగ్, అండ్ అది మ్యాండేటరీ కూడా. సో ఈ విధంగా మినిమం 3 years ఐటీఆర్ చేసి ఉండాలండి వాళ్ళు. అండ్ వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్,
సో వాళ్ళ యొక్క బిజినెస్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్ లైక్ అకౌంటింగ్ వాళ్ళతో చేయించుకొని ఉంటారు, ఆడిటింగ్ చేసుకుంటారు. సో ఆ యొక్క డాక్యుమెంట్ సబ్మిషన్ చేశారంటే దాని ద్వారా వాళ్ళ యొక్క ఇన్కమ్ యొక్క సోర్సెస్ ఏంటి, వాళ్ళ యొక్క ఇన్కమ్ కెపాసిటీ ఏంటి, ఓకే. సో ఆ విధంగా వాళ్ళ యొక్క రీపేమెంట్ కెపాసిటీ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఓకే. సో ఇది అన్నమాట. అండ్ ఫైనల్లీ థర్డ్ వన్ వచ్చేసి ఇంకా డాక్యుమెంట్స్ లైక్ హౌస్ డాక్యుమెంట్స్. సో అయితే ఇక్కడ ఇప్పుడు మీరు అన్ని చెప్పారు కదా, తర్వాత సిబిల్ స్కోర్. సో సిబిల్ స్కోర్ అందరికి ఒక రాక్షసులా కనిపిస్తుంటది. ఎగ్జాక్ట్లీ. సో సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? సీరియస్లీ జనరల్ గా ఇప్పుడు 750 అబ్ అయితే కంపల్సరీ ఉండాలండి. కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, లేదంటే హెచ్ఎఫ్సిస్ అంటాం, అంటే లైక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటాం హెచ్ఎఫ్సిస్ అంటే. సో వాళ్ళు కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తున్నారు, అట్లీస్ట్ 700 ఉన్నా కూడా. ఓకే. బట్ ఇంకా 700 డౌన్ ఉంది అంటే ఇంకా మీరు మర్చిపోవాల్సిందే, రాదని అనుకోవాలి. ఇంకా హైలీ ఇంపాసిబుల్. ఇంకా వెరీ రేర్ అన్నమాట అది. అంటే ఇంకా దాన్ని అంటే లైక్ మా యొక్క కన్సల్టెన్సీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అసలు ఎందుకు వాళ్ళ సిబిల్ స్కోర్ డౌన్ ఉంది అనే దాన్ని మనము వెరిఫికేషన్ చేసుకొని దాన్ని స్క్రూటినింగ్ చేసి కంప్లీట్గా అక్కడ ఏదన్నా రిపేరింగ్ ప్రాసెస్ ఏదైనా ఈజీగా ఉంది, ఎర్లీగానే అయ్యే ఛాన్సెస్ ఉందంటే వాళ్ళకి మేము ఇంటిమేట్ చేస్తాము. ఆ ప్రాసెసింగ్ అనేది చేసి వాళ్ళ సిబిల్ స్కోర్ బెటర్మెంట్ చేసి అప్పుడు లోన్కి వెళ్ళటం. ఎస్. ఓకే. సో నెక్స్ట్ అంటే పార్ట్ ఆఫ్ మనం ఎవరైతే ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డాక్యుమెంటేషన్తో పాటు పర్చేస్ చేసేవాళ్ళు, ఓకే. సో ఓనర్ దగ్గర నుంచి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్? డెఫినెట్లీ. ఈవెన్ బ్యాంకర్ త్రూ వెళ్ళకున్నా కూడా నార్మల్ డైరెక్ట్ మనం కొనాలనుకున్నా కూడా బేసిక్ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు దానికన్నా బిఫోర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ లోన్ అంటేనే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హోమ్ లోన్స్ ఉన్నాయండి ఇక్కడ. అవునా? లైక్ అంటే ఓన్లీ పర్చేసింగే కాదు, ఇక్కడ న్యూ పర్చేస్ చేస్తున్నారా, లేదంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని పర్చేజ్ చేస్తున్నారా, రైట్? సో ప్రీ ఓనర్డ్ అంటాం. సో అంటే సెకండ్ కార్ ఎలా అయితే కొంటామో సెకండ్స్ లాగా, అలాగే ఉన్న ఎగ్జిస్టింగ్ హౌస్, ఓల్డ్ హౌస్ ని కూడా మనం పర్చేస్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి. అండర్ కన్స్ట్రక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఒక్కసారి మనం హోమ్ లోన్ చూసుకుంటే గిన, సో హోమ్ లోన్ యొక్క పర్పస్ ఎలా ఉంటుందంటే ఐదర్ న్యూ లోన్ పర్చేస్ చేయడానికి ఉంటుంది, ఆర్ఎల్స్ ఓల్డ్ హౌస్ పర్చేస్ చేయడానికన్నా ఉంటుంది, రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెన్ ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటిని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, రైట్? ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఈవెన్ ఉన్న హౌస్ ని కొద్దిగా ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అవ్వనివ్వండి, ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవ్వనివ్వండి, రైట్? అండ్ లైక్ వాటిని రెనోవేషన్ చేసుకోవడానికి అవ్వనివ్వండి, అండ్ రీబిల్డ్ చేసుకోవడానికి కంప్లీట్లీ. ఇలా వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి అనేది మనకు అక్కడ తెలిసిపోతుంది. ఈవెన్ హౌస్ లోన్ అండర్లోనే, అంటే హోమ్ లోన్ అండర్లోనే మనకి ప్లాట్ పర్చేసింగ్ కూడా మనకి హోమ్ లోన్ అండర్లోకి కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ అనేది కూడా ఇప్పుడు పాసిబిలిటీస్ ఉన్నాయండి. అంటే ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాము, ఇల్లు చూసాక అప్పుడు మనం లోన్కి వెళ్తాం. అవును. ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్ అనేది ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ అసలు మనం ఎంతవరకు క్యాపబుల్ ఉంది, మనకి ఎంతవరకు లోన్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవడం అనమాట. సో దీని ద్వారా మనం ఒక అంచనా వేయొచ్చు, ఏది మనం కొనొచ్చు, మన బడ్జెటింగ్ లో ఏముంది అనేది ముందే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే మనకి సర్టెన్ ఆఫ్ లోన్ అమౌంట్ ఎంత వస్తుందని మనం డిసైడ్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు. ఎస్. ఓకే. అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల చాలా బెటర్ అండి. టెన్షన్ అనేది ఉండదు మనకు, ముందే డాక్యుమెంటేషన్స్ అంతా ఎవ్రీథింగ్ డన్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ అగైన్ మళ్ళీ మనం ఇప్పుడు పర్చేజ్ అంటే లైక్ ప్లాట్ కొనాలనుకుంటున్నామా, అపార్ట్మెంట్లో కొనాలనుకుంటున్నామా, ఇండివిజువల్ హౌస్ కొనాలనుకుంటున్నామా, లేదంటే ఓల్డ్ హౌస్ కొనాలనుకుంటున్నామా, వాటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది అడిగారు కదా. సో ఓనర్ నుంచి ఏం తీసుకోవాలి, అఫ్ కోర్స్ తను పొజిషన్లో ఉన్నాడా లేదా, తనే పొజిషన్లో ఉన్నాడా లేదా ఒకటి, అండ్ అంటే క్లియర్ టైటిల్ ఉందా లేదా అంటాం, తన పేరు మీద ఉందా లేదా, రైట్? సెకండ్ థింగ్ వచ్చేసి దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, అంటే తనకి ప్రీవియస్ ఎలా వచ్చింది, అది గిఫ్ట్ డీడ్లా వచ్చిందా, సేల్ డీడ్ వచ్చిందా, లేదంటే అదర్ డీడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి అందులో. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో లీగల్ ఒపీనియన్ అనేది మనం స్ట్రాంగ్గా తీసుకునేది ఉంటుంది, ఓకేనా? సో లీగాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, క్లియర్గా ఉందా లేదా, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అఫ్ కోర్స్ ఇక్కడ మనం సిటీలో కొన్నాం అనుకోండి, ఇంకా రెరా అప్రూవల్ కానివ్వండి, హెచ్ఎండిసి కానివ్వండి, డిటిసిపి కానివ్వండి, ఇలా నంబర్ ఆఫ్ కొన్ని సర్టిఫికేషన్స్ నీడ్ ఉంటుంది. అండ్ ఎల్ఆర్సి అంటాము, ఓకేనా? సో ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా వెరీ క్లియర్గా చూసుకోవాలి. అప్పుడు మనం వీ కెన్ గో ఫర్ లోన్ ఆర్ వాట్ అంటే పర్చేస్ చేసుకోవడానికి. అండ్ నేను సజెస్ట్ చేసేది ఒకటే అండి, మీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉన్నా కూడా గో ఫర్ లోన్. అట్లీస్ట్ ఒక 20% లేదంటే 30%
పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ₹1,00,00,000 హౌస్ కొనాలనుకుంటున్నారు, మీ దగ్గర ₹1,00,00,000 ఉంది, కొనొచ్చి వెళ్ళేసి. దానికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎందుకంటే నవ్వేడేస్ మనం చూస్తూనే ఉన్నామండి సొసైటీలో ఎంత ఐ మీన్ ఫ్రాడ్ జరుగుతూ ఉంది అంటే గిన. సో మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటున్నాయి, మనకు కూడా తెలియదు. గుడ్డిగా మనం అంటే ఐ మీన్ ఏదో సమ్ మీడియేటర్స్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారనో, సో మనకి ఏదో ట్రస్టెడ్ పీపుల్ చెప్పేశారనో కొనేస్తూ ఉంటాం డాక్యుమెంట్స్ చూసుకోకుండా. అది వెరీ బ్యాడ్. తర్వాత దాని నుంచి లీగల్గా ఫేస్ చేయాల్సింది మనమే, వాళ్ళు అప్పుడు రారండి, రైట్? సో ఎందుకన్నా మనం ప్రతి ఒక్కరి కళ ఇల్లు ఉండాలి అనేది, రైట్? సో ఒక్కసారే కొంటాం మనం, 2-3 అయితే కొనలేం కదా, రైట్? ఇన్ కేస్ మన దగ్గర అంత సఫిషియెంట్ మనీ ఉంది అంటే అఫ్ కోర్స్ 2-3 కొంటా ఉంటాం. అయితే మీరు ఇక్కడ ₹1,00,00,000 ఉన్న డబ్బులు ఉన్నా కానీ మీరు బ్యాంక్ లోనే తీసుకోండి అట్లీస్ట్ 20 or 30% అన్నారు. ఎందుకండి ఇంద్ర గారు? అదే అండి, బ్యాంక్ త్రూ వెళ్ళామనుకోండి, ఒకటి ఏంటంటే మనం లీగల్ ప్రాసెస్, మనం లీగల్ ఒపీనియన్ తీసుకున్నా, మనం లీగల్ చెకింగ్స్ ఎన్ని చేసుకున్నా కూడా అగైన్ మళ్ళీ బ్యాంకర్ చెక్ చేస్తారు, టెక్నికల్ థింగ్స్ అన్ని చూస్తారు. మనకన్నా ఎక్కువ వాళ్ళకి ఇంకా తెలుసు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది కూడా అక్కడ ఆ ప్రాపర్టీ మనదొకటే కాదు కదా, బ్యాంక్ వాళ్ళది కూడా. సో వాళ్ళు ఇంకా కేర్ తీసుకుంటారు. సో మనకు అక్కడ ఇంకా ఆ హెడ్ఏక్ అనేది ఉండదు కదా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చెప్తున్నాం కదా, అగైన్ మళ్ళీ కబ్జా చేస్తున్నారు అనే మాట వింటూనే ఉంటాం మనం, రైట్? అదే మీరు ఇప్పుడు బ్యాంక్లోనే ఉందనుకోండి, వాడు కబ్జా చేసుకునే అవకాశం కూడా ఉండదు. సో అలా కూడా మన ప్రాపర్టీ సేఫ్గా ఉంటుంది. సో గో ఫర్ లోన్. ఓకే, సో మార్గేజ్ లోన్ ఏంటి? నో, దిస్ ఈజ్ అనదర్ థింగ్ మళ్ళీ. సో హోమ్ లోన్లో ఒక్కోసారి సరే మన ప్రాపర్టీని మనం మార్టిగేజ్ చేసుకుని అమౌంట్ తీసుకుంటుంటాము, అఫ్ కోర్స్ దాని మార్టిగేజ్ లోన్ అండర్లో వస్తుంది. బట్ మార్టిగేజ్ లోన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మార్టిగేజ్ ఏంటంటే మన దగ్గర ఎసెట్, అది మొబైల్ ఎసెట్ అవ్వనివ్వండి, ఏ ఎసెట్ ఉన్నా కూడా దాన్ని మనము బ్యాంక్ దగ్గర మనం తాకట్టు పెట్టి మనం అమౌంట్ తీసుకోవడం. సో ఇక్కడ ఏంటంటే లోన్స్ లో చూసుకుంటే గిన, సో నంబర్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి మనకి, లైక్ పర్సనల్ లోన్స్ అని కానివ్వండి, బిజినెస్ లోన్స్ అని కానివ్వండి. ఇంకా సింప్లిఫై చేయాలి అంటే సెక్యూర్ లోన్స్ అంటాం, అన్సెక్యూర్ లోన్స్ అంటాం. సింప్లీ హోమ్ లోన్స్ లో కూడా నో, హోమ్ లోన్ కమ్ అండర్ సెక్యూర్ లోన్. ఎక్కడైతే మనం అసెట్స్ ని లేదంటే సంథింగ్ ఏదైనా మనం ఇక్కడ ఐ మీన్ మార్టిగేజ్ చేస్తున్నాం అంటేనే అఫ్ కోర్స్ దాన్ని మనము సెక్యూర్ లోన్ అని చెప్పేస్తాం. అన్సెక్యూర్ లోన్ అంటే వితౌట్ ఎనీ ప్రాపర్టీస్, వాళ్ళు ఎటువంటి మార్టిగేజ్ చేసుకోకుండా వాళ్ళు మనల్ని బిలీవ్ చేసి మన యొక్క ట్రాన్సాక్షన్స్ చూసుకొని మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ పర్సనల్ లోన్స్ అవ్వనివ్వండి, బిజినెస్ లోన్స్ అవ్వనివ్వండి, అన్సెక్యూర్ లోన్ కిందకి వస్తుంది. బట్ ఇక్కడ మార్టిగేజ్ లోన్, ఈవెన్ ఇప్పుడు కార్ లోన్ అన్నా కూడా అది సెక్యూర్ లోన్ కిందకే వస్తుంది, బికాస్ అవర్ ఎసెట్ ఈస్ దేర్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఇన్ని డిఫరెంట్ లోన్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో మనకి లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉండేది మనకి హోమ్ లోన్లో, అందుకని హోమ్ లోన్ ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మార్టిగేజ్ లోన్స్. సో దీనికన్నా నెక్స్ట్ ఇంకా బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఏముంటుంది అంటే మార్టిగేజ్ లోన్ ఆర్ ల్యాప్ అంటాం, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అంటాం సింప్లీ చెప్పాలంటే. సో ఇక్కడ మనకి ఇక్కడ సింప్లీ ఇప్పుడు మనం అనుకుంటే గిన హోమ్ లోన్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది అంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు రెపో తగ్గిన తర్వాత కూడా ఈవెన్ బజాజ్ ఫినాన్స్ ఎస్పెషల్లీ 7.99 ఆఫర్ చేస్తున్నారు, అంటే 8% పర్ యానం ఆఫర్ చేస్తున్నారు. అదే విధంగా అదర్ అంటే లైక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకర్స్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకర్స్ కానివ్వండి, ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, హెచ్ఎఫ్సిస్ ఉన్నాయి, ఇలా నంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి లెండర్స్ ఉన్నారు మనకు లోన్స్ ఇవ్వడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్కరు కొన్ని లివరేజ్ ఇస్తూ ఉంటారు, రైట్? అలాంటి టైంలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కింద లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది మనకి, ఒక 8% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఈవెన్ 12% కూడా ఉంటుంది. జనరల్గా 10% ఎనఫ్, ఇంకా ఈవెన్ 12% అంటే ఇంకా వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు అనమాట. సో రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుందండి. హోమ్ లోన్లో వచ్చేసరికి మనకి మినిమం 8% ఉంది, బట్ దానికి ఎలిజిబుల్ అయినా అంటే దట్ ఈస్ వెరీ గుడ్. అంటే మన ఎవ్రీ ఫ్యాక్టర్స్ మ్యాటర్స్ ఇక్కడ. సో మన యొక్క డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మన రీపేమెంట్ కెపాసిటీ అవ్వనివ్వండి, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే మనం బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే లో ఇంట్రెస్ట్ రేట్కి మనం ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రెపో రేట్ తగ్గించినా పెంచినా ఇప్పుడు మనం తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ ఎఫెక్ట్ పడుతుందా, లేదా వన్స్ తీసుకున్నామంటే ఇట్స్ హ్యావ్ క్లోజ్డ్? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ హోమ్ లోన్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 2 టైప్స్ ఉంటాయండి. ఎక్కడ ఏ లోన్కైనా సరే జనరల్గా ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అని ఉంటుంది, నెక్స్ట్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది, ఆర్ఎస్ అడ్జస్టబుల్ ఇంట్రెస్ట్ రేట్ అని కూడా అనొచ్చు. సో మనం ఏ స్లాట్ అంటే ఎలాంటి ఆప్షన్లో వెళ్ళామనేది ఇక్కడ మ్యాటర్స్. సెల్ఫ్ రిస్క్
సెల్ఫ్ రిస్క్ అనేది ఏం లేదండి. బోత్ ప్రాప్స్ అండ్ కాన్స్ ఉన్నాయండి. అంటే లైక్ బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం లాసెస్ కూడా ఉన్నాయి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్లు రేపు పొద్దున పెరిగినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వన్స్ ఇక్కడ ఫిక్స్డ్ రేట్ రన్ అవుతా స్లాబ్ ఉంటుంది ఉంటుంది కాబట్టి. కాబట్టి అది రన్ అవుతుంటుంది. రైట్, అదే ఫ్లోటింగ్ రేట్లో ఉన్నారనుకోండి, రేపు పొద్దున ఇంకా తగ్గింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ ఈఎంఐలో కూడా అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. ఓకే. అలా బెనిఫిట్ ఉంటుంది. పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా పెరుగుతుంది మీ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఈఎంఐ కూడా పెరిగిపోతుంది. సో బోత్ ఈస్ గుడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ మీదనే వెళ్తూ ఉంటారు అనమాట. ఓకే. అండ్ ఈఎంఐస్. యా. సో ఈఎంఐస్ అనేసరికి చాలా మందికి చాలా కన్ఫ్యూజన్. హోమ్ లోన్కి వెళ్ళిపోయినా కూడా మంత్లీ ఈఎంఐ ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ఆఫ్లో ఉంటుంది. అసలు ఈఎంఐ ఎట్లా డిసైడ్ అవుతుందండి? అదే డిపెండ్స్ అగైన్, మళ్ళీ మన యొక్క రీపేమెంట్ కెపాసిటీని వాళ్ళు చూసుకున్నాక మనం ఎంత అమౌంట్ తీసుకున్నాము. అగైన్ ఇక్కడ ఎల్టీఏ అంటాం, అంటే లోన్ టు అమౌంట్ అంటాం. అంటే ముందు అసలు మనము ఎంత అమౌంట్ తీసుకున్నాం, మనకి ఎంత నీడ్ ఉంది అక్కడ, అండ్ బ్యాంకర్స్ అది డెసిషన్ ఓకే అనుకున్నాక ఎంతైతే ప్రొవైడ్ చేస్తున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,00,000 ప్రాపర్టీ, ఐ మీన్ లైక్ హౌస్ కానివ్వండి, ప్లాట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో హౌస్ కొంటున్నాం మనం ఇప్పుడు. సో మ్యాక్సిమము ఆర్బీఐ రూల్స్ ప్రకారము అప్ టు 90% దాకా కూడా అలాట్ చేయొచ్చు. అంటే 90 lakhs ప్రొవైడ్ చేయొచ్చు పర్సన్కి. బట్ బేసిక్లీ 75% ఈజ్ మ్యాక్సిమము. కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తున్నాయంటే అదర్ లోన్స్ కొన్ని యాడ్ ఆన్ చేసి 90% దాకా ఇస్తున్నారు, ఈవెన్ 100% కూడా ఇచ్చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి 30 lakhs, బిలో 30 lakhs ఉందనుకోండి, లైక్ అరౌండ్ ఒక 80% దాకా, 75% దాకా మనకి అమౌంట్ అలాట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు 30 lakhs టు అబోవ్ 1 crore ఇన్ బిట్వీన్ ఉందనుకోండి, ఓన్లీ 70% టు 75% వరకే మనకి అలాట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ అంటే మనకి లోన్ అమౌంట్ క్రోడ్స్లో పెరిగే కొద్దీ మనకి వాళ్ళు అలాట్ చేసే అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. ఇది ఒకటి. దీన్ని బేస్ చేసుకొని ఈఎంఐ అనేది డిపెండ్ అవుతుంది. అగైన్ మళ్ళీ మన యొక్క శాలరీ కానివ్వండి, లేదంటే మన యొక్క ఇన్కమ్ సోర్స్ని బేస్ చేసుకొని మనకి ఈఎంఐ అనేది డిసైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ బేసిక్లీ మనకు తెలుసుకోవాల్సింది ఈఎంఐ అనేది, ఈఎంఐ నాట్ ఓన్లీ హోమ్ లోన్, మల్టిపుల్ లోన్స్ ఉన్నా కూడా కంప్లీట్గా మన యొక్క ఇన్కంలో కేవలము అప్ టు 70% అండి. జనరల్గా చెప్పాలంటే 50% వరకే మనము ఈఎంఐస్ కట్టుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 lakh రూపీ మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, మీ యొక్క ఈఎంఐస్ ఓన్లీ 50,000 ఉండాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 70%, ఇంకా మ్యాక్స్ అంటే కూడా. ఎందుకంటే మీరు సస్టైన్ అవ్వాలి కదా, రెగ్యులర్ మీ యొక్క యాక్టివిటీస్ జరగాలి, మీ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కంపల్సరీ సమ్ అమౌంట్ అనేది నీడ్ ఉంటుంది కదా. సో అందుకని అలా డిసైడ్ చేశారు. మ్యాక్సిమం 60 అండి, ఇంకా 70 కూడా చెప్పకూడదు. అది వెరీ రేర్ కేసెస్లో అది ఇంకా కొన్ని మ్యానిపులేట్ చేసి 2-3 మల్టిపుల్ లోన్స్ తీసుకుంటారు, అలా వచ్చేస్తుంది. కానీ జనరల్గా అయితే 60% ఈజ్ ద హైయెస్ట్. అంటే మీకున్న, అంటే ఇంకా ఎటువంటి ఇప్పటిదాకా మీకు ఎటువంటి లోన్స్ లేవు. ఓకేనా. సో ఫస్ట్ టైం మీరు హోమ్ లోన్కి వెళ్తున్నారు, మీరు ఎలిజిబుల్ అయ్యారు, మీకు 1 lakh రూపీస్ శాలరీ. సో మీరు మీ యొక్క ఈఎంఐ 60,000 వరకు మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది. సో దీని త్రూ మీరు ఎంత టెన్యూర్ పెట్టుకున్నారనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు అదర్ బ్యాంక్ ఒకవేళ 8% ఆర్ 9% ఆఫర్ చేస్తుంది అనుకోండి, సో మీకు ఇక్కడ 1% డిఫర్ ఉన్నట్లే కదా. సో అది మనం జస్ట్ 1% ఆర్ 0.5% అవ్వనండి, 0.25% అవ్వనండి, బట్ అది మొత్తము టెన్యూర్లో చూసుకుంటే కింద చాలా డిఫరెన్స్ ఉంటుంది, ల్యాక్స్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ఎందుకు దాన్ని మిస్ చేసుకుంటారు? సో అట్లాంటి ఆప్షన్స్ కూడా ఎగ్జాక్ట్లీ. సో మేము దాన్ని ప్రొవైడ్ చేయగలుగుతాం. సో అందుకనే డెఫినెట్గా మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వండి చెప్తాను నేను. ఈవెన్ ఉన్న వాళ్ళైనా అవ్వనివ్వండి, కొత్తగా కొనే వాళ్ళు అవ్వనివ్వండి, ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అండ్ నేను స్టార్టింగ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి తెలుస్తాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇప్పుడు మీరు అన్నట్టే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే ఒక 30 years పెట్టుకున్నా 20 years వరకు కట్టి ఆఫ్టర్ లంసమ్ అమౌంట్ వచ్చి అది కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? చేసుకుంటేనే బెటర్ అండి. అండ్ ఈవెన్ ఎప్పుడో లంసమ్ అమౌంట్, మేజర్ అమౌంట్ వచ్చినప్పుడే కాదండి, చిన్న చిన్న అమౌంట్లు ఎప్పుడన్నా మీకు లైక్ శాలరీ వాళ్ళకి అప్పుడప్పుడు ఎక్సెస్ అమౌంట్ ఇస్తూ ఉంటారు కదండి, ఆఫ్టర్ 6 months కానీ బోనస్లు కానీ ఇలా. సో ఆ అమౌంట్ తీసుకెళ్ళి మీరు పే చేసేసుకోండి. ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసుకున్నారనుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తగ్గుతూ ఉంటుంది మీకు. అది బెస్ట్ ఆప్షన్ నన్ను అడుగుతగిన. కొన్ని బ్యాంకర్స్ ఎలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయంటే వాటి మీద ఎలాంటి పెనాల్టీస్ కూడా లేవండి. ఓకేనా. సో బెస్ట్ గో ఫర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసుకోండి, అది బెస్ట్ ఆప్షన్ అది. రైట్. అండ్ అగైన్ మళ్ళీ మీకు అదే బ్యాంక్ ట్రాన్స్ఫర్
ఒక బ్యాంక్ నుంచి ఒక లెండర్ నుంచి ఇంకో లెండర్ వెళ్ళడం కూడా ఆలోచించుకోమని చెప్తాను నేను డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి మల్టిపుల్ లోన్స్ ఉన్నాయనుకోండి, వాటిని అంతా కన్సాలిడేట్ చేసి ఒక లోన్ కిందకి చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ఎలా వచ్చిందంటే కేవలం ఒక పర్సన్కి 2 or 3 ఈఎంఐస్ ఉండాలండి అంతే. ఐదర్ అది హోమ్ లోన్ అవ్వనివ్వండి, పర్సనల్ లోన్ అవ్వనివ్వండి, బ్యాంక్ లోన్, బిజినెస్ లోన్ అవ్వనివ్వండి, కార్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓన్లీ 3. ఎస్, మాక్సిమం 3 or 4, ఇంకా మ్యాక్స్ అంటే 4 కూడా కాదు, 3 ఓన్లీ 3 ఈఎంఐసే ఉండాలి. అంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి ఇప్పుడు. సో అన్నెసరీ లోన్స్, చిన్న చిన్న లోన్స్ పెట్టుకునే దానికన్నా కూడా బెటర్ లోన్, పెద్ద లోన్ తీసుకోండి. అండ్ అగైన్ మళ్ళీ హోమ్ లోన్కి వెళ్తే కింద చిన్న అమౌంట్స్ని అంటే చిన్న లోన్స్ని క్లోజ్ చేసుకొని కూడా వాళ్ళు టాప్అప్ చేసి మరీ ఇస్తారు మీకు. ఇలాంటి ఆప్షన్ ఉంది. అండ్ టాప్అప్ లోన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే మనం హౌస్ తీసుకున్నాం, బాగుంది, ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏదైనా పిల్లలది మ్యారేజ్ వచ్చింది, లేదంటే మీ పర్సనల్ ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా లోన్ నీడ్ ఉంది, అప్పుడు అగైన్ మళ్ళీ పర్సనల్ లోన్స్కి వాటికి వెళ్ళేదానికన్నా కూడా హోమ్ లోన్ని టాప్అప్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఓకే. సో ఇవి చాలా మంది ఆలోచించారనమాట, ఎవరు సజెస్ట్ కూడా చేయరు. సో ఇవి నేను కస్టమర్ బెనిఫిట్ గురించి మాట్లాడుతున్నాను అండి. డన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంద్ర గారు. సో నాకు తెలిసి హోమ్ లోన్స్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూలో క్లియర్ అవుతున్నాయని నేను అనుకుంటున్నా. సో ఇది వెళ్ళి రిజెక్ట్ అయ్యి డిసప్పాయింట్ అయ్యే కంటే కూడా ఒక ప్రాపర్ వే కనుక మనం ఎంచుకుంటే సో మన డ్రీమ్ ఫస్ట్ అటెంప్ట్లో కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు 100కి 100% ఉన్నాయని సజెషన్ చేస్తున్నారు. సో ఇదనమాట హోమ్ లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.